హాయ్ ఫ్రెండ్స్, ఈ మార్నింగ్ వాక్స్కి స్వాగతం. జూలై 18 అండి ఈరోజుని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక డేగా ప్రకటించారు. దాని పేరు మండేలా డే. ఇక నెల్సన్ మండేలా పేరు వినే ఉంటారు. ఆఫ్రికాని ఒక దేశం నుంచి ఒక దేశానికి యూరోపియన్ కంట్రీస్ షిప్పుల మీద వెళ్ళినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఖాళీగా ఉన్న ప్లేసులకి మెల్లిగా వాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1948లో అందరూ వచ్చి అక్కడ బంగారం గనులు, మైన్స్ అన్నీ దొరకడంతో చాలా ట్రెజర్ ఉండి 1948లో ముందు వచ్చిన వాళ్ళందరూ ఆఫ్రికన్స్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మార్చేసి ఇవి తెల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్గా ఉండేవారు. అప్పటి నుంచి నెల్సన్ మండేలా గాంధీ గారి తత్వంతో ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. శాంతియుతంగా ఫైట్ చేయడం మొదలుపెట్టారు. ఆ లా ఎప్పుడైతే వచ్చిందో ఆఫ్రికాలో ఆఫ్రికన్ కంట్రీస్, ఇండియాలో ఇండియన్స్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా పెట్టి బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ సిటిజన్ కొంటే ఎలా ఉంటుంది, అదే పద్ధతిలో నిరసన మొదలు పెట్టారండి. 1948 నుంచి నిరసన మొదలు పెడితే 1963లో నెల్సన్ మండేలా గారిని జైల్లో వేశారు. మీ ఉద్యమాలు అన్నీ ఆపితేనే మీకు జైలు నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. కానీ గాంధీ గారి తత్వాన్ని అనుసరించి శాంతియుతంగా చేసి ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో అధ్యయనం చేసి ఒక అద్భుతమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకుని శాంతి తత్వాన్ని డెవలప్ చేసుకుని విపరీతమైన నిరసనల మధ్య ప్రపంచం అంతా నిరసన మొదలుపెట్టారు. ఆయన విడుదల చేయాలి. ఆఖరి 1990లో ఆయన విడుదల చేసి 27 ఏళ్ళు జైల్లో ఉన్నాడండి. బయటకు వచ్చిన తర్వాత తన అణచిన వాళ్ళందరినీ తిరిగి కక్ష సాధించలేదండి. అందరినీ కలుపుకొని చక్కగా ఒక అద్భుతమైన పాలన క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు ఆయన. 1994లో ఆయనకు నోబెల్ పీస్ బహుమతి వచ్చిందండి. ఆయన అద్భుతాలు చేస్తే 2013లో ఆయన చనిపోయాడు. 90 ఏళ్ళు దాటిన తర్వాత ఆయన గుర్తుగా ఆయన పుట్టినరోజుని ఐక్యరాజ్య సమితి మండేలా డేగా ప్రకటించారు. అందుచేత ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన నమ్మకాన్ని సిద్ధాంతాన్ని పట్టుకుని కూర్చుంటే ఆఖరికి తిట్టిన వాళ్ళే పొగుడుతారు, కష్టపడ్డ వాళ్ళే ఇష్టపడ్డ జీవితం వాళ్ళు పొందడమే కాకుండా 100 మందికి పొందేటట్టు చేస్తారు. దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి. మీరు అందరూ బాగుండడం కోసం మండేలా గాంధీ